ఖమ్మం జిల్లా కల్లూరు మండలం కిష్టారంలో వాగులు ఆక్రమించి చేపల చెరువులు నిర్మించడంతో వర్షాలకు పంటంతా నీట మునిగిందని పలువురు రైతులు ఆందోళన చేశారు. వాగులు ఆక్రమించి ఓ వ్యక్తి 50 ఎకరాల్లో చేపల చెరువులు నిర్మించినట్లు ఆరోపించారు. వరద నీరు వెళ్లే దారి లేక పంట పొలాలు నీట మునిగాయని వాపోయారు. సుమారు 150 ఎకరాల్లో నీరు నిలవడంతో పంట పూర్తిగా దెబ్బతిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యపై ఇప్పటికే పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన కరువైందని చెప్పారు. 4 నెలలు పూర్తిగా ముగ్గురు అయిందండి. మొన్న వాగులు మొత్తం బూడిపోయింది సార్. ఇప్పుడు వాగు కూడా లేదు. పూర్తిగా అసలు వాటర్ మొత్తం వాగుని వెళ్ళిపోవట్లేదు సార్. డ్రైనేజీ వాగుని పోవట్లేదు. మొత్తం పొలాల మీద పడి ఈ రోజు కూడా మోకాళ్ళలోతు నీళ్లు ఉన్నాయి సార్. వరి పొలంలో చెరువులు ఉన్నట్టే ఉన్నాయి. వరి పొలాలు మొత్తం వరి పొలం మొత్తం పూర్తిగా చచ్చిపోయింది సార్. రేపు వచ్చి ఇప్పుడు కాదు ఇంకా 10 రోజులకు వచ్చి ఫీల్డ్ లో చూసినా కానీ అట్లే ఉండాలి. వాగు మొత్తం బూడింది సార్. తీయమని ఇంటిమేషన్ కూడా ఇచ్చినాం. కాబట్టి ఇంతవరకు స్పందించలేదు సార్. సార్ వాళ్ళు కనుక వచ్చి చేస్తే పోతే అసలు వాగే లేదు. లక్ష్యాలు తీసుకొచ్చి లక్ష్య ప్రకారం వాగు తీయండి. ఇది వాగు లేదు, ఇది మా సొంత పట్టా భూమిలో సమాధానం చెబుతారు సార్. గత సంవత్సరం మునిగి కాకపోతే ఎమ్మటే వెళ్ళిపోయేది నీళ్ళు. ఈ సంవత్సరం మరీ అసలు మునిగి 4-5 రోజులు ఉంటుంది సార్. నిల్వ ఉంటుంది. దానివల్ల బాగా నష్టం జరుగుతుంది సార్. ఇటుపక్క కూడా 2 చెర్లు పోసి ఆ పోయేటువంటి వాగుని పూడ్చారు. పూడటం అంటే ఎడల్పు తగ్గించారు. దానికి పోగా పోయిన సంవత్సరం మేము కలెక్టర్ గారికి కూడా రిపోర్ట్ చేసామండి. 2 తడవలు మేము మెమోరం ఇచ్చినా కూడా 2 తడవలు కూడా రాలేదు సార్. అటు ఇటు చేపలు పోసుకోవడానికి వాళ్ళు లారీలు తిరగడానికి ఆ మోరీని 10 అడుగులు ఉన్న మోరీని 3 అడుగులే చేసిండు సార్. ఈ 2 చెర్లు బోర్లే వరకు ఏమవుతుందంటే మెరక పొలాలు కూడా బూడిపోతున్నాయి సార్. 200 ఎకరం మునుగుతుంది, ఒక 100 ఎకరం మాత్రం మెరకలుగా ఉన్నది సార్. ఉన్న వాగులు మొత్తం దగ్గరకు ఆక్రమించి దాని పూడికలు కూడా తీపిట్లా వరద మొత్తం ఇటు బయట పడదండి. 150 ఎకరాలు ఇప్పుడు ఈ రోజు పోయినా కానీ మొత్తం బూడే ఉంది.